క్రైస్తవా మేలుకో, క్రీస్తులో నిన్ను చూచుకో. క్రైస్తవా మేలుకో, క్రీస్తుని ధరించుకో. యేసులోని దిగే నీవు, యేసువోలె సాగు నీవు. యేసులో ఫలించుచుండు, యేసుకై నిలచియుండు. శోధనందు బాధలందు, శోధనందు బాధలందు యేసు చేరవేగరము. క్రైస్తవా మేలుకో, క్రీస్తులో నిన్ను చూచుకో. క్రైస్తవా మేలుకో, క్రీస్తుని ధరించుకో. పాపమేలా లోకమేలా, యేసు రాకవేలా. పాపమేలా లోకమేలా, యేసు రాకవేలా. క్రైస్తవా మేలుకో, క్రీస్తులో నిన్ను చూచుకో. క్రైస్తవా మేలుకో, క్రీస్తుని ధరించుకో. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. అది మీకు ఇంగ్లీష్ లో ప్రింట్ చేసి ఇచ్చారు. తెలుగులో చదువుదామా? అదేంటంటే, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీరు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ 3 మాటలు మనం చూస్తున్నాం. యవనస్తులారా, మీరు బలవంతులు. బలవంతులుగా ఉండండి కాదు, మీరు బలవంతులు అంతే. 2వ మాట, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, నిలుచుచున్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది 2వ మాట. 3వ మాట, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడ్ ఇన్ యూ. నీలో దేవుని వాక్యము నిలబడి ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ 3 ఫ్రేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ వాక్యాలు, గమనించదగినవి, ఆలోచించదగినవి. వీటిని సరిగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం నూతన బలాన్ని పొందుకుంటాం. అయితే బలవంతులు అనే మాటను మనం ఈరోజు దుష్టుని జయించడం అనే మాటను సాధ్యమైనంత వరకు ఆలోచన చేద్దాం. ప్రభువు తన కనికరములో నన్ను కనికరించగా, మిమ్ములను కూడా కనికరించగా, ఆత్మదేవుడు సహాయపడుతుండగా కొంతవరకు ఈరోజు ఈ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన నా వంతుగా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న వాక్యములో ఉన్న జీవము, వెలుగు మేము పొందినట్లు నీ కనికరము దయచే. దీని వెనుక ఉన్న ప్రయాస, దీని కొరకై చేసిన ప్రార్థనలు మీరు లెక్కలోకి తీసుకున్న దేవుడైనందుకు స్తోత్రాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, సంఘము కొరకు, యవనస్తుల కొరకు, సమాజం యొక్క క్షేమం కొరకు ఉద్దేశించిన ఈ కూడికలను మీరు దీవించండి. ఈ కాన్ఫరెన్స్ ని మీరు బ్లెస్ చేయండి. మీరు దీవించగాది అన్నిటన్నిటికీ దీవించబడుతుంది అనేది సత్యం కనుక నీ కనికరం నా మీదికి, ప్రజల మీదికి రానిమ్మని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు బలవంతులు అనే మాట చెప్పడంలో ఎలా ఉందంటే, ఆ మాట నీవెంత శక్తివంతుడవో
నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉందో, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో, నీకెంత ఎబిలిటీ ఉందో నీకు తెలియదయ్యా అన్నట్లుంది ఆ మాట. నేను చదువుకుంటుంటే మాత్రం అలాగ అనిపించింది. మీరు బలవంతులు, నో దట్ యు ఆర్ స్ట్రాంగ్ అన్నట్లుగా ఉంది. యంగ్ మ్యాన్, యు ఆర్ స్ట్రాంగ్ అనే మాట గమనించదగిన మాట. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్. యవనస్తులు అనేక మంది ఒకవేళ ఈ కాన్ఫరెన్స్ లో ఎక్కువ మంది యవనస్తులు గనక ఉండుంటే అది మనం రియలైజ్ అవ్వాలి. యవనస్తులైనటువంటి వారు రియలైజ్ అవ్వాలి. ఈరోజు ఏ యూనియన్ అయినా, ఏ ఉద్యమం అయినా, వారందరికి ఎవరికైనా, పొలిటీషియన్స్ కైనా, కొన్ని మూమెంట్స్ ఈ ఉత్పత్తి అవ్వడానికి, కంటిన్యూ అవ్వడానికి కూడా యవనస్తులే అవసరం. ఎందుకంటే యవన ప్రాయంలో ఉన్న బలం, శరీర సంబంధమైన బలం, మానసికమైనటువంటి బలం, ఆధ్యాత్మికమైన బలం వయసు పెరిగే కొద్ది మరలా రాదు కదా, సంవత్సరాలు గడిచే కొద్ది మరలా రాదు కదా. అందుకే యవనస్తులారా మీరు బలవంతులు. స్పెసిఫిక్ గా స్పెసిఫై చేసి చెప్తున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, know your capacity, realize your ability. God has given you already that you may be strong to face any situation. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, దేనినైనా జయించడానికి, దేనినైనా చేయడానికి కావలసిన సామర్థ్యత నీ యవ్వన ప్రాయంలో ఉంది. అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఆ స్పర్శ, లేకపోతే అది స్ఫురిస్తుంది నేను దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్. అయితే బలము అనేది ప్రతి మనిషికి 3 రకాలుగా ఉంటుంది. 1 శరీర బలము, 2 మానసిక బలము, 3 ఆధ్యాత్మికమైన బలం. అయితే ఏమిటి బలం? అసలు ఎందుకు ఈ బలం? వై వి నీడ్ దిస్ స్ట్రెంగ్త్? ఈ బలం ఎందుకు? ఎందుకంటే టు ఓవర్కమ్ ద విక్డ్ వన్, దుష్టుని జయించడానికి ఈ బలం మనకు కావాలి. ప్రత్యేకించి ఈ జనరేషన్ లో, ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో దుష్టుడు రెచ్చిపోయాడు. దుష్టునికి అవకాశం ఇచ్చేశారు. వయసుతో నిమిత్తము లేకుండా, యవనస్తులే కాదు, వయసుతో నిమిత్తము లేకుండా అపవాదికి, సాతానుకి, అబద్ధికుడైనటువంటి శత్రువైన సైతానుకి మనుషులు అవకాశం ఇచ్చాడు. దుష్టుడు ఏలుతున్నాడు ప్రజలను, అటు ఇటుగాని వాళ్ళను మరీ ఏలుతున్నాడు. దుష్టత్వంలో ముంచేస్తూ ఉన్నాడు. దుష్టత్వంతో ప్రజలను, యవనస్తులను నాశనం చేస్తూ ఉన్నాడు. వాణ్ణి జయించవలసిన అవసరత మనకుంది. కాబట్టి మనకు బలం కావాలి. బలం ఎందుకు కావాలి? శత్రువును జయించడానికి మనకు బలం కావాలి. అయితే దేవుడు బలము ఆల్రెడీ నీలో ఉంది, యు హ్యావ్ టు సెన్స్ దట్ అన్నట్లు, నువ్వు దాన్ని గమనించాలి అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట వ్రాసాడేమో అనిపిస్తుంది అన్నమాట. టు ఓవర్కమ్ ద విక్డ్ వన్ వీ నీడ్ స్ట్రెంగ్త్. మనకు బలం కావాలి. బలము 3 రకాలు. 1 శరీర బలము, 2 మానసిక బలము, 3 ఆధ్యాత్మికమైన బలం. ఈ 3 మనకు అవసరమే. శరీర బలము భోజనము ద్వారా, ఆహార పదార్థాల ద్వారా తెచ్చుకోవచ్చు. ఎక్సర్సైజ్ ద్వారా శరీర బలాన్ని పొందుకోవచ్చు. శరీర బలం ఉన్న వాళ్ళు శరీర సంబంధమైన వాటిని జయించగలరు. శరీర బలం ఉన్నటువంటి వారు పని చేసుకోగలరు, కష్టపడగలరు. ఒకవేళ శత్రువు ఎవరన్నా ఉంటే శరీరంతో కొట్టగలరు, చంపగలరు. శరీరంతో ఫైట్ చేయగలరు. శరీర సంబంధమైన పని చేయడానికి అవసరమైనటువంటి బలము, శక్తి డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా మనం పొందుకోవచ్చు. అయితే ఈ శరీర బలము, మానసిక బలము, ఆధ్యాత్మిక బలము అని ఆలోచించినప్పుడు దీనికి మోషే క్యారెక్టర్ని మనం ఖచ్చితంగా ఆలోచించవచ్చు. అందులోనే మనం చూసినట్లయితే ఒక చరిత్రాత్మకమైన మోషే యొక్క హిస్టరీని మోషే యొక్క చరిత్రను మనం పరిశీలించినప్పుడు శరీర బలానికి ఆయన మంచి సాదృశ్యమే. ఆ రోజు ఐగుప్తీయుల్లో నిర్గమకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాలు, నిర్గమ 2, 11, 12 వచనాల్లో మోషే యొక్క శరీర బలాన్ని మనం చూడగలం. ఏం చేశాడు అక్కడ? ఎవరైనా చదవచ్చు, లేకపోతే ఆ రోజు ఏం చేశాడు ఆయన?
శరీర బలం మనం గమనించినప్పుడు, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. ఒక్క దెబ్బ కొట్టగానే వాడు ఐగుప్తీయుడు చనిపోయాడు. మోషేకి శరీర బలం ఉంది, మనకు కూడా శరీర బలం ఉంది. యవనస్తులకి శరీర బలం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ శరీర బలంతో ఆ రోజు మోషే శత్రువుని కొట్టినట్లుగా, అతన్ని ఇసుకలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనిషికి శరీర బలం ఉంటుంది. రెండవది మానసిక బలం. మానసిక బలము అని అన్నప్పుడు మోషే జీవితంలో దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించవచ్చు. హెబ్రీ 11:24 హెబ్రీ 11:24లో ఓ చక్కని మాట మనం అక్కడ చూస్తున్నాం. అదేంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు when he was growing, నేనంటాను అతనికి మెచ్యూరిటీ వచ్చే కొంది, పరిపక్వతలో ఎదిగే కొంది, యవనస్తుడుగా పెరిగే కొంది, when he was growing into maturity, పరిపక్వతలోకి వచ్చే కొంది, వయస్సులో వచ్చే కొంది అతనిలో జరిగిన అద్భుతమైనటువంటి సంగతి మనం ఇక్కడ చూడగలం. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ప్రియులారా, మానసిక బలం ఏంటో తెలుసా? ఇక్కడ ఎంచుకొనుట, ఇంగ్లీష్లో ఏమనొచ్చు అంటే డిజార్న్ ద థింగ్స్. విషయాలను వివేచించటమే మానసిక బలం. ఈ రోజున యవనస్తులు మానసికమైన బలము లేకనే, మానసికమైనటువంటి బలము క్షీణించినందువలనే, లేక మానసికమైన బలము అనే వివేకాన్ని సరిగా ఉపయోగించినందువలనే యవనస్తులు దెబ్బతింటున్నారు. శరీర బలము ఎలాగూ ఉంది, ఏదో ఒక కోణంలో శరీర బలం ఉంది, కానీ మానసిక బలం ఉందే, ఆ మానసిక బలానికి మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పేరేంటంటే యోచించుట, ఆలోచించుట. వాట్ టు చూస్, వాట్ నాట్ టు చూస్, ఏది ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోకూడదు అనేటువంటిది మనము యోచించుట అనే మాట. మోషే యొక్క మానసిక బలము ఎక్కడ తేలిందంటే, అతడు విషయాలను డిజైన్ చేస్తున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట అన్నాడు, గుర్తుందనుకుంటాను మీకు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె మాటలాడి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ యంగ్ పీపుల్, వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ టు ద మెచ్యూరిటీ, వయసునందు జ్ఞానమందు నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పడానికి రుజువు ఏంటంటే, ఎవిడెన్స్ ఏంటంటే, యూ హ్యావ్ టు డిజర్న్ ద థింగ్స్, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది తప్పు, ఏది తప్పు కాదు, ఏది ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోకూడదు, ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోకూడదు, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది కోరదగినది, ఏది విసర్జించదగినది అనే డిజైన్మెంటే మానసిక బలము. ఈ రోజున యూత్, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎందుకు స్పాయిల్ అయిపోతున్నారంటే, దే ఫెయిల్డ్ టు డిజర్న్ ద థింగ్స్, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్, వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్. మీరు నమ్మినా నమ్మకపోయిన ఇది సత్యం. ఇక్కడే యవనస్తులు ఫెయిల్ అయిపోతున్నారు. యవనస్తులే కాదులేండి, అందరూ ఫెయిల్ అయిపోతున్న సంగతి అది. యోచించి, ఏమి యోచించాడు, ఏంటి ఆయన డిజైన్ చేసింది? చక్కని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. పోలికలు చూడండి, ఒక 3 పోలికలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మానసిక బలము అనే దానికి మోషే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఏంటండి? నేను చదువుతాను, మీరు చూడండి, అండర్లైన్ చేసి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. రెండో పోలిక, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏది మేలు డిజైన్ చేశాడు, వివేచించాడు. ఏమండి? ఏది గొప్పదో వివేచించాడు.
మూడోది, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుట కంటే ప్రతిఫలముగా రాబోవు బహుమానము గొప్పదిగా దాని మీద దృష్టి ఉంచాడు. హీ కుడ్ సీ ద గిఫ్ట్ ఆర్ దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప బహుమానము రాబోయే కాలములో ఆయన పొందబోయే బహుమానం మీద, బహుమానాన్ని విశ్వాసపు నేత్రాలతో చూడగలిగాడు మోసెస్. భక్తుడైన మోషే, యవనస్తుడైన మోషే, అప్పటికి ఆయన యవనస్తుడే ఆయన రాబోవు ప్రతిఫలముగా పొందబో బహుమానము మీద ఆయన దృష్టి పెట్టాడు. ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకున్నట కంటే ప్రతిఫలముగా పొందబో బహుమానం. దానికంటే ముందు పోలికలేంటి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. హీ రిజెక్టెడ్ ద రిచ్నెస్ ఆఫ్ ఈజిప్ట్. హీ రిజెక్టెడ్ ద లగ్జూరియస్ లైఫ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులో ఆయన పెరిగి పెద్ద అప్పటికే ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు ధనం, ద రిచ్నెస్, ద లగ్జూరియస్ ఆఫ్ ఈజిప్ట్ హీ రిజెక్టెడ్ బ్లంట్లీ. అతడు అసలు ఏమాత్రం సంకోచించకుండా ఆ ఐగుప్తు యొక్క గొప్పతనాన్ని రిజెక్ట్ చేశాడు. అవనస్తులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పగలవా నీవు ఎదుగుతున్నావు అని చెప్పడానికి రుజువు, నీకు మెచ్యూరిటీ ఉంది అని చెప్పడానికి రుజువు, ఒక వెలుగింపు వచ్చిన తర్వాత, ఒక వివేకం వచ్చిన, ఒక జ్ఞానోదయం కలిగిన తర్వాత, ఇది తప్పు కాదు, ఇది ఎన్నుకోవాలి, ఇది ఎన్నుకోకూడదు అనే సంగతి నీకు తెలుస్తున్నప్పటికీ కూడా ఏది నీకు చెందనిదో, ఏది నువ్వు ఎన్నుకోకూడదో తెలుస్తున్నప్పటికీ కూడా దాన్ని రిజెక్ట్ చేయగలుగుతున్నావా? మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట గమనించదగిన మాట. డియర్ యంగ్ పీపుల్, నీవు పెద్దవాడు అవుతుండగా, పెద్ద దాని అవుతుండగా, నీలో ఉండకూడదు వెళ్ళిపోవాలి, ఉండకూడదు దాన్ని రిజెక్ట్ చేయగలిగి ఉండాలి, దానికి నో చెప్పగలిగి ఉండాలి. అదే నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పడానికి రుజువు. ఆయన అన్నాడు, ఐగుప్తు ధనం ఏంటి? డిజార్న్మెంట్ ఏంటి? ఇక్కడ వివేచన ఏంటి వివేచన? ఐగుప్తు ధనము కంటే ఏంటి ఐగుప్తు ధనం? ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు రథాలు. ఐగుప్తు ధనాన్ని ఆశ్రయిస్తే వచ్చే నష్టాన్ని గురించి కూడా ఒక మాట వ్రాయబడింది. ఆ మాట కూడా చూస్తాం మంచిదని తలస్తూ ఉన్నాను. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమం పని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. 31వ అధ్యాయం ప్రక్కనే ఉంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. వారి రథాలు, వారి గుర్రాలు, వాటిని ఆధారము చేసుకున్నాడు నాటి ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఐగుప్తుకు తిరుగు ప్రయాణము కట్టే పరిస్థితుల్లో దేవుడు హెచ్చరించవలసి వచ్చింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద రిచ్నెస్ ఆఫ్ ఈజిప్ట్ వాజ్ రిజెక్టెడ్ బై మోసెస్ ద యంగ్ మ్యాన్. హీ డిజర్న్డ్, తన మానసిక బలాన్ని, వివేకాన్ని ఉపయోగించి దేన్ని రిజెక్ట్ చేయాలో దాన్ని రిజెక్ట్ చేశాడు, దేన్ని ఎన్నుకోవాలో దాన్ని ఎన్నుకున్నాడు. నిందైనా క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. కాబట్టి యోచించి అనే మాట గమనించదగిన మాట. రెండవ పోలిక, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏది మేలో ఆలోచించగలుగుతున్నావా నువ్వు? సహోదరుడా, సహోదరి, మై డియర్ యంగ్ పీపుల్, ఏది మేలో నువ్వు ఆలోచించగలుగుతున్నావా?
కొంచెం శ్రమ ఉందని, కొంచెం బాధ ఉందని, కొంచెం కష్టం ఉందని, దేవుని ఆజ్ఞలు పాటించటం కొంచెం ఇబ్బందిగా ఉందని దాన్ని ప్రక్కన పెట్టి అల్పకాల పాప భోగాన్ని ఎంచుకునేటువంటి పరిస్థితికి నీ మానసిక బలాన్ని ఉపయోగిస్తున్నావేమో. ఇక్కడ గమనించదగిన మాట, అది పాప భోగము, పాపము వలన వచ్చే సుఖము, దాని టైం ఎంతంటే అల్పకాలం. యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్, you need to understand and realize the time of sin, the enjoyment in sin. పాపములో ఉండేటువంటి ఆనందం యొక్క సమయం ఎంతో నువ్వు గుర్తించాలి. పాపం వలన సుఖం ఉంది, పాపము యొక్క సుఖం ఉంది, భోగం ఉంది, కానీ అది అల్పకాలమే. అల్పకాల పాప భోగాన్ని ఆశించి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలలో ఉన్న చిన్న ఇరుకును, చిన్న కష్టాన్ని, చిన్న బాధను నువ్వు భరించలేక, దేవుని వాక్యాన్ని అనుసరించలేక, దేవుని ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆ చిన్న ఇరుకును, బాధను, కష్టాన్ని నువ్వు తట్టుకోలేక, లేక దానికి లోబడలేక, ఇదే సుఖంగా ఉందని, ఇక్కడే బాగుందని అల్పకాలము ఉండే పాపభోగాన్ని ఎంచుకుంటున్నావేమో. నీ మానసికమైనటువంటి వివేచన శక్తిని దేనికి ఉపయోగిస్తున్నావో నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. Your future depends on your decision. ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానం మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మోసెస్ used his discernment rightly and properly. కరెక్ట్ గా ఉపయోగించాడు మోషే తన యొక్క మానసిక బలాన్ని. యోచించి యోచించి ఏది మేలు, ఏది మేలు కాదు, కష్టమైనా ఏది మేలు, నష్టపోయినా ఏది మేలు, ఇబ్బంది అయినా ఏది మేలు, ఇరుకైనా ఏది మేలు, సుఖంగా ఉందే గాని అది ఎంత నష్టం, ఆనందంగా ఉంది కానీ దాని ముగింపు ఎంత భయంకరమైంది, నేను ఈ ఊర్లోనే ఉంటే, ఈ ఐగుప్తులోనే ఉంటే నా ముగింపు ఎంత భయంకరంగా ఉంటుంది. He used the strength, the mental strength, మానసిక బలాన్ని ఎంతో చక్కగా ఉపయోగించాడని నా మట్టుకు నేను ఆలోచిస్తూ ఇది ధ్యానిస్తున్నప్పుడు, మానసిక బలం అంటే యోచించి యోచించి, అతను యోచించిన దాంట్లో ఫరో కుమార్తె యొక్క కుమారుని అని కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే ప్రతిఫలముగా పొందబోవు బహుమానం మీద అతను దృష్టి పెట్టాడు. మన కళ్ళు తెరవబడాలి. తమ్ముడు, చెల్లి, పెద్దలారా, స్నేహితులారా, మన కళ్ళు తెరవబడాలి. మన విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. ప్రస్తుతం ఉన్న శ్రమల కంటే రాబోయే మహిమ గొప్పదిగా చూడగలిగిన కళ్ళు మనకు కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడాను వాళ్ళు భవిష్యత్తును చూడగలిగారు అనేది స్పష్టంగా ఉంది. అందులో భవిష్యత్తును చూడగలిగారు. వాళ్ళు ప్రతి వ్యక్తిని గురించి ఏమని రాయబడిందో తెలుసా? 11వ అధ్యాయంలో వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్రతికారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్రతికారు. మోషే కూడాను ప్రతిఫలముగా రాబోవు దాని మీద దృష్టి పెట్టాడు. దీనికి అనుబంధంగా ఒక వచనం నేను ఇలా రాసుకున్నాను. రోమాపత్రిక 8:18. రోమాపత్రిక 8:18. మన కళ్ళు ఎందుకు తెరవబడాలి అని అంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజంగా మన కళ్ళు తెరవబడాలి. నా కళ్ళు, మనందరి కళ్ళు తెరవబడాలి. విశ్వాసపు నేత్రాలు. 8వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన కళ్ళు తెరవబడాలి. మన రాబోయే మహిమ. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసు క్రీస్తుతో మహిమలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ గొప్ప ప్రభు యొక్క మహిమలో మనము పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు అంటాడు, 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, రాబోవు మహిమలో పాలివాడనైన నేను అంటాడు. రాబోవు మహిమలో పాలివాడనైన నేను. అందుకే ఈ మాట ఉపయోగించవలసి వస్తుంది. రాబోయే మహిమ ఎంత గొప్పదో మనకు తెలిస్తే ఇప్పటి కాలపు శ్రమలు మనకు ఎన్నదగినవి కావు. మానవ నైజాన్ని బట్టి బాధపడవచ్చు, మానవ నైజాన్ని బట్టి వేదన రావచ్చు, శరీరంలో ఉన్నాము కనుక దుఃఖము రావచ్చు.
శరీరములో ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది, పెయిన్ ఉంటుంది. అప్పుడే మనం మహిమ శరీరములో లేము గనుక భూమి మీద ఉన్నంత కాలం అవన్నీ ఉంటాయి. ఈవెన్ దెన్ భరించే శక్తి ఎక్కడ రహస్యంగా దాచబడి ఉందో తెలుసా? రాబోయే మహిమను చూడగలిగిన విశ్వాసపు నేత్రాలు మనకు ఉండగలిగితే ఈ పెయిన్, ఈ శ్రమ, ఈ బాధ, ఈ దుఃఖం ఇది చులకనగా మనకు కనబడుతుంది. నిజంగా దేవుడట్టి కృప కావాలని కోరుకుంటే ఎంత బాగుండు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి రాబోవు ప్రతిఫలముగా రాబోవు పొందబోవు బహుమానము మీద దృష్టి ఉంచాడు. దృష్టి ఉంచి స్థిర బుద్ధి గలవాడై, అది మూడవది ఆత్మీయ బలము కలిగిన వాడు. స్థిర బుద్ధి కలిగిన వాడు. స్థిర బుద్ధి కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ కొంచెం ఆలోచించాలి మనం. ఈ స్టడీలో స్థిర బుద్ధి కలిగి ఉండడానికి కారణము ఏంటి అని అంటే discernment, the spirit of discernment. He used the strength of mind or mental ability, he used rightly and properly. తన మానసిక సామర్థ్యతను సరిగా వినియోగించిన కారణాన ఆత్మీయంగా ఆయన స్థిరుడయ్యాడు. స్థిర బుద్ధి ఆత్మీయ బలానికి సూచనగా ఉంది. అన్షేకబుల్, ఎటువంటి ఆకర్షణలు వచ్చినా పడిపోలేదు. మోషే ఉండాలని కోరుకున్నప్పటికీ ఫరో మోషే ఉండలేకపోయాడు, పారిపోయాడు. పారిపోవడానికి మరో కారణం అయి ఉండొచ్చు, కానీ ఈ దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు వేరు, మన ప్రజలు వేరు. ఐఎమ్ డిఫరెంట్ మ్యాన్. నేను ఈ జాతికి చెందిన వాడిని కాదు, ఈ దేశానికి చెందిన వాడిని కాదు, ఈ ప్రజలకు చెందిన వాడిని కాదు. ఐఎమ్ ద సెపరేటెడ్ వన్. నా దేవుడు వేరు, నా దేవుని లక్షణాలు వేరు, నా జాతి వేరు, నా మతం వేరు, నా ప్రాంతం వేరు. అందుకని మళ్ళీ రీజనల్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ మళ్ళీ అటుపోయారు, లేనిపోయింది. అది కాదు ఇక్కడ. నా దేవుడు వేరు, నా ప్రజలు వేరు. ఆ ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని డిజైన్ చేసి, ఎప్పుడైతే తన మానసికమైనటువంటి బలాన్ని ప్రాపర్ గా ఉపయోగించాడో, రైట్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నాడో, ఆయన ఆత్మీయంగా స్థిరుడైపోయాడు. నీవు ఆత్మీయంగా స్థిరంగా ఉండాలని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ద టేకింగ్ డెసిషన్స్. ఒక వ్యక్తిని ఎన్నుకోవడం కావచ్చు, ఏదైనా ఒకటి చూచినప్పుడు దాన్ని ఎన్నుకోవడం కావచ్చు, చూచేదాన్నో, వినేదాన్నో, మాట్లాడేదాన్నో, ముట్టుకోవలసిన దాన్నో, నీకు దగ్గరకు వచ్చిన దాన్నో, అది ఒక అవకాశమో, అది ఒక వ్యక్తో, అది ఒక వస్తువో, అది ఒక తప్పు చేయడానికి వచ్చిన ఆపర్చునిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా నీ దగ్గరకు వచ్చిన దానిని ఎన్నుకునే విషయంలో నువ్వు ఉపయోగించే మానసికమైన బలముందే, దాని మీద ఆధారపడి ఉంది నీ ఆత్మీయ స్థిరత్వం. అందుకే అక్కడ ఆ మాట వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో, అతడు స్థిరుడై అనే మాట వ్రాయబడింది. మానసిక బలము, మానసిక సంబంధమైన వివేచనను బట్టి ఆధ్యాత్మికమైన జీవితం యొక్క స్థిరత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి చూడండి ఒకసారి ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలోనే యోచించి 27వ వచనం చదువుదామా? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజాగ్రహమునకు భయపడక అంటే ఇక్కడ మనుషులకు భయపడలేదు అతను. ఎందుకంటే అతని కళ్ళు తెరవబడ్డాయి. విశ్వాసపు నేత్రాలతో రాబోయే బహుమానాన్ని చూడగలిగాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిశ్చయ నింద గొప్పది. నింద ఎట్లా గొప్పదవుతుంది? ఎవరైనా తిట్టడం ఎంత గొప్ప అవుతుంది? నువ్వు చెయ్యింది చేసావని, నువ్వు చెప్పంది చెప్పావని, నువ్వు వెళ్ళంది వెళ్ళావని, ఏమండి నువ్వు మాట్లాడింది మాట్లాడావని నీ మీద నింద వేస్తుంటే అది గొప్పది ఎట్లా అవుతుంది? హౌ కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? బట్ మోసెస్ కుడ్ యాక్సెప్ట్ ఇట్. రెండో విషయం కనుక మనం చూస్తే ఏమండి, మరి ఐగుప్తును విడిచిపోయిన రాజాగ్రహమునకు భయపడలేదు. స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక విడిచిపెట్టిపోయాడు. కాబట్టి రాజుకు ఎందుకు భయపడలేదు, మనుషులకు ఎందుకు భయపడలేదంటే రాబోయే బహుమానాన్ని తను చూడగలిగాడు. నా ప్రియమైన యవ్వన బిడ్డలారా,
ఇప్పుడు మీకు తెలియదు, తర్వాత మీకు అర్థం అవుతుంది. నీవు దేవుని కొరకు చిన్న త్యాగం చేస్తే, ఒక చిన్న ఇష్టాన్ని, దేవునికి ఇష్టము లేని ఇష్టాన్ని, దేవునికి ఇష్టము లేని వ్యక్తిని, దేవునికి ఇష్టము లేని ప్రాంతాన్ని, దేవునికి ఇష్టము లేని ఒక వస్తువుని, దేవునికి ఇష్టము లేని ఒక అవకాశాన్ని, దేవుని చిత్తానికి ఇది విరుద్ధమైన సంగతి తెలిసినప్పుడు దాన్ని దేవుణ్ణి సంతోషపెట్టడానికి నువ్వు విడిచిపెట్టగలిగితే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. అద్భుతమైన అందమైన అనుభవాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇది సత్యం ప్రియులారా. ఈ విషయంలో మన నేత్రాలు తెరవబడాలి, ఇంకా తెరవబడాలి. మానసిక బలాన్ని సరిగా ఉపయోగించిన మోషే, అతడు స్థిరుడు దేనికి గుర్తంటే ఆత్మీయ బలం. ఎందుకు ఈ మానసిక బలానికి ఆత్మీయ బలానికి ఏంటి రిలేషన్ అనంటే, మానసిక బలము మీదనే ఆత్మీయంగా స్థిరపడడం ఆధారపడి ఉందని చెప్పడానికి ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 2 సమయాన్ని బట్టి మనం చూసుకుందాం. ఒకటి ఏంటంటే శాంసన్. తెలుసు మీకు, సంసోను న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో సంసోను పుట్టక ముందే అతను పుట్టిన తర్వాత ఎలా పెంచబడాలో చెప్పబడింది. సంసోన్ని మనోహాకు దేవుడు సంసోనుని కుమారుడుగా ఇచ్చాడు. న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతిగా ఉండాలని దేవుడు ఉద్దేశించి సంసోన్ని ఇచ్చాడు. అతడు పుట్టిన తర్వాత ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి, దేన్ని తాకాలి, దేన్ని తాకకూడదో అవన్నీ కూడా చెప్పబడ్డాయి. శాంసన్కి చక్కగా ఉన్నాడు. శాంసన్ చాలా చక్కగా ఉన్నాడు. మీకు తెలుసు, మనందరికి తెలుసు ఆ స్టోరీ. సింహాన్ని ఒక మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడు. పిల్లరా, సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చివేసేశాడు. ఏమండి, ఒక చిన్న గాడిద పచ్చి దవడ ఎముకతోటి 1000 మందిని చంపాడు. ఒక బాణం వేసి నీళ్లు లేని చోట నీళ్లు తెప్పించుకున్నాడు. 300 నక్కలు ఎట్లా దొరికినాయో ఏమో, 300 నక్కలు తీసుకొచ్చి ఒకదానితో ఒకదానికి కట్టి, ఏమండి, దాని మధ్య కాగడాలు పెట్టి ద్రాక్ష తోటలన్నీ, ఫిలిస్తీన్ల ద్రాక్ష తోటలను నాశనం చేశాడు. ఈ బలం ఎక్కడిది అని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పిల్లరా, అటువంటి ఆత్మ బలముతో నిండినటువంటి వ్యక్తి ఎంత సులువుగా పతనం అయిపోయాడు. బలవంతుడే. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్లుగా బలవంతుడే చలి చీమల చేత చిక్కాడు, చిక్కుబడిపోయాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకు చాలా తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకునేవాడు. ఈ రోజున యవనస్తులు అలాగే. తల్లిదండ్రులు చెప్పే మాట వింటున్నారా? ఇప్పుడు ఏంటి, నాకు ఇంత వయసు వచ్చినప్పటికి ఇంకా నాకు చెప్తున్నావు, నా వయసు ఎంత, నా జ్ఞానం ఎంత, నా మెచ్యూరిటీ ఎంత, నాకు ఇంకా తెలియదు అనుకుంటున్నావా? నీ మాట నేను వినేదేంటి? నేను ఎంత చదువుకున్నాను, నాకెంత వయసు ఉంది, నా సర్కిల్ ఏంటి, నీ మాట వినాల్సిన అవసరం ఏంటి, మీకే జ్ఞానం లేదు, తెలివి లేదు అన్నట్లుగా ఈరోజు తల్లిదండ్రులను చూస్తున్నారండి యవనస్తులు. తమ్ముడు చెల్లి, డియర్ యంగ్ పీపుల్, మీ తల్లిదండ్రుల పట్ల అటువంటి వైఖరి ఉందా నీకు? ఒకవేళ సందర్భం వచ్చిందని చెప్పవలసి వస్తా ఉంది. చాలా మంది కట్టడలు మర్చిపోతూ ఉన్నారు, తల్లిదండ్రుల మాటలను పెడచెవిని పెడుతూ ఉన్నారు. రైట్, ద పాయింట్ ఈస్, అంత బలవంతుడు ఎందుకు ఇంత బలహీనుడయ్యాడు? సంసోను కథ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంత బలహీనుడైపోయాడు? అసలు ఎక్కడ బలహీనుడయ్యాడంటే సంసోను, నేను ఈ మాటలు చదవాలని అనుకున్నాను. న్యాయాధిపతుల గ్రంథం దయచేసి చూడండి. ఆత్మీయ పతనము సంసోను జీవితంలో ఎక్కడ ప్రారంభమైంది అనంటే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం దయచేసి గమనించండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాల్లో మనం ఆ మాట చూస్తాం. ఏం చేశాడండి ఆయన? తిమ్నాతు అనే మార్గంలో వెళుతూ ఉండగా సింహాన్ని చీల్చాడు. మళ్ళీ అదే దారిలో వస్తూ ఉండగా జరిగిన సంఘటన మనం అక్కడ చూస్తాం. అతడు చేసిన పని అర్థమవడం కొరకు 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయం
కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారునూ తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఇతడు చేసిన పొరపాటు అది. సింహాన్ని వెళ్ళేటప్పుడు చంపేశాడు. వచ్చేటప్పటికి సింహము ఆ కళేబరములో ఒక తేనె తొట్టె ఉంది. ఆ తేనె తొట్టెలో ఉన్న తేనెను తీసుకొని అతను తిన్నాడు. దేర్ ద ఫాలెన్ స్టార్టెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ శాంసన్. అక్కడ పతనము ప్రారంభమైంది. ధర్మశాస్త్ర ప్రకారంగా శవమును ముట్టకూడదు ఎవరు. దేనిని ముట్టకూడదని 13వ అధ్యాయంలోనే చెప్పబడింది. 13వ అధ్యాయంలో తెలుసు మనకది. మద్యమునే గాని త్రాగకుండుము, 4వ వచనం, అపవిత్రమైన దేనిని తినకుండుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తల్లికి చెప్పాడు. తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రియులారా గమనించండి, శవమును ముట్టకూడదు. ప్రతిష్ఠించబడిన ఇశ్రాయేలీయులు శవమును ముట్టకూడదు. శవమును ముట్టకూడదు అనేటువంటి నియమాన్ని అధిగమించాడు. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా అక్కడ పతనం ఎందుకు ప్రారంభమైందంటే అతడు నాజీరు చేయబడిన వాడన్న సంగతి అతడు మర్చిపోయాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా మంది గాడ్ సర్వెంట్స్, మనం లేక ఎవరైనా గాడ్ సర్వెంట్స్ ఉన్నారేమో తెలియదు, మనము అని అనుకుందాం, లేక అలాగే విశ్వాసులు, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి యంగ్ పీపుల్ అండ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, యు ఆర్ కాన్సక్రేటెడ్ ఫర్ ద స్పెషల్ పర్పస్, ఫర్ స్పెషల్ వర్క్. నీవు దేవుని యొక్క ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తివి దేవుని చేత. ఎప్పుడు ప్రత్యేకించబడ్డావో తెలుసా? తల్లి గర్భములో రూపింపక మునిపే నీవు ప్రత్యేకించబడ్డావు. మనోహాకు బిడ్డలు పుట్టక ముందే శాంసన్ దేవుడు ప్రత్యేకించాడు. తల్లి గర్భంలోనే ప్రత్యేకించాడు. ప్రత్యేకించబడిన వాడు ఎలా ఉండాలో చెప్పాడు. ప్రత్యేకించబడిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పడానికి దేవుడు మనకి సేవకుల్ని ఇచ్చాడు, మందిరాలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. వాక్యం చెప్పడానికి, నియమ నిబంధనలు చెప్పడానికి, లీడ్ చేయడానికి, గైడ్ చేయడానికి, నడిపించడానికి మనకి సేవకుల్ని ఇచ్చాడు, నాయకుల్ని ఇచ్చాడు. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ముట్టాలి, ఏది ముట్టకూడదు చెప్పడానికి అన్ని ఇచ్చాడు. అన్ని ప్రొవిజన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడ ప్రమాదం ఉందో, ఎక్కడ ప్రమాదం లేదో చెప్పడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు, మరి పెద్దల్ని ఇచ్చాడు, నాయకుల్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు. అయితే అన్నీ తెలిసి కూడా మన పొజిషన్ మనం మర్చిపోతున్నాం. నాకు ఇక్కడ ఏమో అర్థమైందంటే ఆ తేనె తినేటప్పుడు తన పొజిషన్ అతనికి గుర్తు రాలేదు. అతడు నాజీరు చేయబడ్డాడన్న సంగతిని మర్చిపోయాడు. ఎప్పుడైనా సరే నీవు రాజులైన యాజక సమూహం అని, నీవు దేవుని సొత్తని, నీవు యేసుక్రీస్తు యొక్క మహిమ స్వరూపిగా మహిమలోకి నువ్వు మలచబడబోతున్నావని, నువ్వు క్రీస్తు స్వరూపములోకి మలచబడుతున్నావని, నీకు ఒక గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ ఉందని, భూమి మీద నీవు దేవుని ప్రతినిధివని, లోకములో కోట్ల మంది ప్రజలు ఉండగా నిన్ను ఒక్కడినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడన్న నీకిచ్చిన విలువ, నీకిచ్చిన స్థానం, నీకిచ్చిన పొజిషన్ నువ్వు మర్చిపోయినందువలన ఆ తేనె తింటున్నావు. నువ్వు ఈ తేనెకి నేను పెట్టుకున్న పేరేంటంటే, ఈ రోజున యవనస్తులు స్పాయిల్ అయిపోవడం. రక్షించబడిన వాళ్ళే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? విశ్వాసులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే తేనెను తినడానికి ఎందుకు బలైపోతున్నారు, ఎందుకు తెగిస్తున్నారంటే వాళ్ళు దే ఫర్గెట్ హౌ దే గాట్ ప్రివిలేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని యుద్ధ నుంచి ఎంత గొప్ప ఆధిక్యత పొందారో దాని వాళ్ళు మర్చిపోయారు. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు ఏంటి? మనము వెర్రివారం, మనం ఎన్నిక లేని వారం, మనము నీచులం,
మనల్ని ఎవరు లక్ష్య పెట్టలేదు. ఒక దినాన మనల్ని చీ అన్నారు, చా అన్నారు, నువ్వెందుకు పనికిరావు అన్నారు, నీ వలన ఊరు చెడిపోతుంది అన్నారు. అటువంటి మనలను దేవుడు రక్షించి ప్రతిష్ఠించి ఒక ప్రత్యేకమైన పని కొరకు పెడితే మనము నాజీరు చేయబడిన సంగతి మర్చిపోయి మనము తేనె తింటున్నావా స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, డియర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్? ఏంటి తేనె? జార స్త్రీ పెదవుల నుండి తేనె కారునని వ్రాయబడు. వ్యభిచార సంబంధమైన ఆలోచనలను ప్రేరేపించి ఆ పాపము చేయించటానికి లాలన మాటలు మాట్లాడడం తేనె, మృదువైన మాటలు మాట్లాడడం తేనె, చూడకూడనివి చూస్తుంటే తేనె, అది వినకూడనివి వింటుంటే తేనె, నీకు వినబడే మ్యూజిక్, నువ్వు చూసేటువంటి బొమ్మలు, నువ్వు చూసేటువంటివి, నువ్వు వినేవి, నువ్వు తినేవి, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు, ఇదంతా తేనె కాదంటారా? ముట్టకూడని దాన్ని మిట్టుకున్నాడు, తినకూడని దాన్ని తిన్నాడు, పతనము ప్రారంభమైంది. ప్రియ తమ్ముడు, చెల్లి, నీవు ఏ పొజిషన్లో ఉన్నావో నిన్ను ప్రతిష్ఠించినటువంటి దాన్ని మర్చిపోతున్నావు. పిల్లారా, we need to be watchful, very careful. ఈ దినాల్లో మరీ జాగ్రత్తగా మనం ఉండాలి. ఆత్మీయంగా ఎందుకు దెబ్బతిన్నాడంటే శాంసన్ ఎందుకు దెబ్బతిన్నాడు? ముట్టకూడదు అన్నదాన్ని ముట్టుకున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే he lost the discernment ను కోల్పోయాడు. తర్వాత స్త్రీ దగ్గరకు వచ్చాడు. స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు వివేచించడానికి టైం ఇచ్చాడు దేవుడు. 16వ అధ్యాయం చదవండి, న్యాయాధిపతుల గ్రంథం. God has given him time and chance. దెలీలా దగ్గరకు వచ్చినప్పటికీ కూడా దేవుడిచ్చిన సమయం లాగా అనిపించింది. అది 3 సార్లు నీ బలం ఎక్కడుందో చెప్పమన్నప్పుడు 3 సార్లు తప్పించుకున్నాడు. ఖచ్చితంగా అది దేవుడే తప్పించాడు. కానీ సామెతల గ్రంథం 7:8లోనో చెప్పబడినట్టు అది తన అధికమైన లాలన మాటల చేత అది ఈడ్చుకొని పోయెను అని వ్రాయబడి ఉంది అక్కడ. సామెతల గ్రంథంలో 7-8 అధ్యాయాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో అది తన అధికమైన లాలన మాటల చేత అతన్ని ఈడ్చుకొని పోయెను. మై డియర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, ఈ లోకములో ప్రస్తుతం ఈ లైంగిక పరమైన ఈ సెక్సువల్ సిన్ అనేది ఎక్కువగా యవనస్తులను పాడు చేస్తా ఉంది. అల్పకాల పాప భోగం. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ప్రభువు నీకు ఇచ్చిన పొజిషన్ నువ్వు మర్చిపోతున్నావు. ఆ ఆనందంలో పడి, ఆ ఆకర్షణలో పడి, ఏం చూస్తున్నావో తెలియకుండా చూస్తున్నావు, ఏం తింటున్నావో తెలియకుండా తింటున్నావు, ఎక్కడికి వెళుతున్నావో తెలియకుండా వెళ్ళిపోతున్నావు. నీ మనసులో పుట్టిన ఆలోచన నిన్ను నడిపిస్తా ఉంది. తల్లిదండ్రుల మాట లెక్కలేదు, ముట్టుకోవద్దు, వెళ్ళవద్దు అనే మాటలన్నిటినీ అలక్ష్యము చేసేంత మధురంగా ఈ లోకము నిన్ను మాయ చేస్తూ ఉంది. అందులో నువ్వు పడిపోయావేమో. తమ్ముడు, చెల్లి, జాగ్రత్త. రక్షించబడిన ఓ విశ్వాసి, లెట్ us be కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తన అధికమైన లాలన మాటల చేత, తేనె కంటే మధురమైన లాలన మాట అతనిని ఈడ్చుకొని పోయాను. 3 times తప్పించుకోవడానికి ట్రై చేసిన వాడు 4వసారి కూడా చెప్పి తప్పించుకోవచ్చుగా. అసలు అన్నిసార్లు చెప్పిన వాడు అక్కడే ఉండడం ఎందుకు? ఒక ప్రాంతంలో, ఒక ఏరియాలో నీకు శోధన వస్తుంది, నీకు తెలుసు నీ మీదకి శత్రువులు వస్తున్నారు, నువ్వు అక్కడుంటే దెబ్బతింటావు. ఆ దినాల్లో గొప్ప దైవజనులను, కొంతమంది దైవ సేవకులు ఇట్లాంటి శోధన వస్తుంది, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఏం చేయాలి నీ సలహాలు అడిగినప్పుడు ఫస్ట్ ఆ దైవజనులు మరో దైవజనులతో చెప్పిన మాటలు ఏంటంటే, ఫస్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. నువ్వు మంచివాడివైనా సరే, నువ్వు మంచిదానివైనా సరే, ఆ ఫ్యామిలీతో చెబుతున్న మాటలు ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఆ స్థలానికి వెళ్ళకూడదు. దాన్ని విడిచిపెడితే నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివేనమ్మా, కానీ నువ్వు వెళ్ళొద్దన్నాడుగా నీ భర్త, వెళ్ళొద్దన్న అనిందిగా నీ భార్య, నువ్వు వెళ్ళటం మానుకో. ముందు యవనస్తులు చేయవలసిన పని అది.
ప్రభునందు ప్రియ లేకపోతే నువ్వు చిక్కుబడిపోతావు, ఆ తేనె తింటూ కూర్చుంటావు, ఆత్మలో పతనమైపోతావు. శత్రువు నీ మీదకి వచ్చే సంగతి కూడా తెలియనంతగా నువ్వు దెబ్బతినిపోతావు. తమ్ముడు, చెల్లి, మై డియర్ యంగ్ పీపుల్, ఇప్పటికే రక్షించబడిన విశ్వాసులారా, ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అని తేనె తింటూ కూర్చున్నావా? తినాలని అనిపిస్తుందా? జాగ్రత్త. సింహమును మేకపిల్ల వలె చీల్చిన వాడు పీసు పీసు అయిపోయాడు. పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపిన వాడు అడ్రస్ గల్లంతైపోయాడు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త. అంతా కోల్పోయిన తర్వాత ఏదో తెచ్చుకోవడం కాదు, కానీ కోల్పోకముందే జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులారా, మీరు బలవంతులు. మీ సంగతి తెలియలేదు. నీ మానసిక బలాన్ని, డెసిషన్ తీసుకునే దగ్గర నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అందుకే ఆత్మీయంగా పతనం అవుతున్నావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందుకు పతనం అవుతున్నాం? మన పతనం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే యూజింగ్ ద మెంటల్ ఎబిలిటీ, యూజింగ్ ద డిజార్న్మెంట్. అక్కడే మన ఆత్మీయ స్థితి పతనమా స్థిరమా అక్కడే తేలుతుంది. మోషే తన మానసిక బలాన్ని ఉపయోగించవలసిన రీతిగా ఉపయోగించిన కారణాన అతడు స్థిరుడై ప్రతిఫలముగా రాబో బహుమానం మీద దృష్టి పెట్టాడు. అయితే సంసోను ఎందుకు పతనమయ్యాడు ఆత్మీయంగా అంటే అతడు మానసికమైన డిజార్న్మెంట్ లో అంటే వివేచించడంలో అతడు ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే అతడు నిమగ్నం అయిపోయాడు. ఎందులో నిమగ్నం అయిపోయాడు? ఆ తేనెను, ఆ యొక్క రుచిలో నిమగ్నం అయిపోయాడు. ఈ లోకమనే దాన్ని తినడంలో రుచి, ఆ రుచిని నువ్వు విడిచిపెట్టలేని శోధనలో గనక నువ్వు ఉంటే నువ్వు కూడా సంసోనులాగా నీకు కలిగినవన్నిటిని పోగొట్టుకుంటావు చేతులారా. ఇంతకు ముందున్న అభిషేకం, ఇంతకు ముందున్న పవర్, ఇంతకు ముందున్న సామర్థ్యం, ఇంతకు ముందున్నటువంటి బలం, ఇంతకు ముందున్న సేవ, ఇంతకు ముందున్న ప్రభావం చేతులారా పోగొట్టుకుంటావు నువ్వు తేనె తింటా కూర్చుంటే. నువ్వు ఏ తేనెను తింటున్నావు? ముట్టకూడదు అన్న శవాన్ని ముట్టాడు, తినకూడదన్న దాన్ని తిన్నాడు, తినకూడని దాన్ని తిన్నాడు. ఆత్మీయ పతనం ప్రారంభమైంది. అదే దెలీలా దగ్గర కూడా నడిపించింది. షీ స్పాయిల్డ్ కంప్లీట్లీ. అతను సంపూర్ణంగా పాడు చేసింది. ఒక్కదానికి ఛాన్స్ ఇస్తే మిగిలినవన్నీ జోడైపోతాయి. యవనస్తులారా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, పెద్దలు చెప్పిన మాట వినండి, మన నాయకులు చెప్పిన మాట విందాం. మన పాస్టర్స్, మన లీడర్స్ చెప్తున్న మాట విందాం. వినకపోతే నష్టపోయిన తర్వాత ఏం చేయగలవు నువ్వు? అసలు అంతకుముందు ఏం జరిగిందో తెలుసా? శాంసన్ దగ్గర తెలుసు మీకు. అది 14వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట పలుకుతాడు శాంసన్. తెలుసు మీకు అది. ఏమంటాడంటే 2వ వచనంలో, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవల్లని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాడు. ఈయన స్త్రీని చూశాడు, ఆమె నాకు కావాలన్నాడు. వద్దు బాబు, మన పరిస్థితి వేరు, మన బ్యాక్గ్రౌండ్ వేరు, మన జాతి వేరు, మన దేశం వేరు, వద్దు బాబు అని తల్లిదండ్రులు ప్రాధేయపడుతుంటే, నో, ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నాకు కావాలన్నాడు. పట్టుబట్టాడు. నాకు ఇష్టమైంది, నా ఇష్టం అనే దారిలో ఎప్పుడైతే ప్రవేశించాడో మిగిలిన తన జీవితంలో దారులన్నీ కూడా అలాగే దెబ్బతినిపోయాయి. నేను చెప్పాలనుకున్నది అది, నా ఇష్టం అన్నాడు. ఏందో కొట్లో వస్తువులాగా ఆమె నాకు ఇష్టమైనది, ఆమెను నా యొద్దకు తీసుకుని రమ్ము. ఏంటో వస్తువు అని చెప్పినట్టు. ఇది చదువుకుంటే నాకేమనిపిస్తుందంటే తల్లిదండ్రులే పిల్లల్ని డామినేట్ చేస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లలు తమ కోరికలను తల్లిదండ్రుల చేత నెరవేర్చుకుంటున్నారు. తల్లిదండ్రుల కంట్రోల్లో లేరు ఇప్పుడు పిల్లలు. ఈ మాటలు వింటున్న తమ్ముడు, చెల్లి, డియర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, ప్లీజ్
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అని వ్రాయబడి అంటున్నాడు. ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నా ఎందుకు తెమ్ము, ఏం కొట్ల వస్తువులాగా. అంటే తల్లిదండ్రులు ఈయన చేతిలో ఉన్నట్టు అని ఈయన పెత్తనం చేస్తున్నాడు తల్లిదండ్రుల మీద. ఈ రోజున సొసైటీలో అదే చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ పిల్లలకి ఇచ్చి పిల్లల మీద అధికారాన్ని చేతులారా తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. అసలు నన్ను అడిగితే ఇప్పుడున్న సొసైటీలో తల్లిదండ్రులు పిల్లల మీద అధికారాన్ని పోగొట్టుకున్నారండి. పిల్లలు చెప్పినట్టే వింటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటలేదు. అలాగైపోయారు. సమాజం అలా ఉంది. మన ఇళ్లలో కొంతమంది అలా కనబడుతున్నారు. మన సొసైటీలో కొంత యాటిట్యూడ్, కొన్ని విషయాలను గమనిస్తున్నప్పుడు అసలు వీళ్ళు మన మాట వింటున్నారా లేదా పెద్ద డౌట్ వచ్చేస్తావు. జాగ్రత్త. డియర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, ప్లీజ్ ఒబే యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ పేరెంట్స్. ప్లీజ్. తల్లిదండ్రులు, శాంసన్ అంటున్నాడు, ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నా ఎందుకు తెమ్ము. తల్లిదండ్రులు కూడా కొంతమంది సొసైటీలో ఈ తీర్పులు తీర్చేవాళ్ళు కూడా ఏమంటారు, అవునండి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఏం చేద్దాం మనం అంటున్నారు. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఇష్టపడితే డిజార్న్మెంట్ ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, డిజార్న్మెంట్ లేదు మనకి. మానసిక బలాన్ని ఉపయోగించడంలో ఎప్పుడు దెబ్బతింటావో మిగిలిన ఆత్మీయ స్థితి అంతా కూడా దెబ్బతింటుంది. నా ఇష్టం అనేది 14వ వచనంలో స్టార్ట్ అయింది, మిగిలిందంతా పాడైపోయింది. మిగిలిన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. నా ఇష్టంతో ప్రారంభమైంది నీ జీవితం. అలాగున్నావా? తల్లిదండ్రులు అంటారు, వద్దురా, వద్దమ్మా. తేనె తిన్నాడు, నష్టపోయాడు. 16వ అధ్యాయంలో దెలీలా దగ్గరికి వెళ్ళాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్, అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ నేను ఒక మాట రాసుకున్నాను, మానసిక వివేచన లేని వారు ఆత్మీయంగా శూన్యులవుతారు. మానసిక వివేచన లేనివారు అంటే వివేకముతో తీర్మానం చేసుకోకపోతే ఆత్మీయంగా నువ్వు సున్నా. యూ విల్ బికమ్ జీరో స్పిరిచువల్లీ. If you fail to discern the things, what to choose and what not to choose, ఏది ఎన్నుకోవాలి ఏది ఎన్నుకోకూడదనే విషయంలో నువ్వు వివేకము గనక కోల్పోతే నువ్వు ఆత్మీయంగా శూన్యమైపోతావు. ఆత్మీయ శూన్యతనులో నీలోకి తెచ్చుకుంటావు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పతనము ఎప్పుడు ప్రారంభమైందంటే నేను నాజీరు చేయబడిన వ్యక్తిని అన్న సంగతి మర్చిపోయాడు. తేనె తిన్నాడు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములోనికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు రక్షించబడి కూడా ఎందుకు వెళ్తున్నావంటే నీ పొజిషన్ నువ్వు మర్చిపోయావు. నాజీరు చేయబడ్డావు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. దైవజనులు అయితే మనము షుడ్ బి వెరీ కేర్ఫుల్. నాట్ ఓన్లీ యంగ్ పీపుల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నాజీరు చేయబడ్డావు. నీ పొజిషన్ వేరు, నీ స్థాయి వేరు, నీ స్థితి వేరు. నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి, ప్రశస్తమైన వ్యక్తివి, ఆయన ప్రతినిధివి, ఆయన పక్షాన వ్యక్తివి, ఆయన మనిషివి. నీవు ఆయన కొరకు ప్రతిష్ఠించబడ్డావు. ఆ సంగతి మర్చిపోయి తేనె తింటూ కూర్చున్నావా? అట్లయితే పతనం ప్రారంభమైందని మనం గుర్తుంచుకోవాలి. నీ మీద ఆధారపడిన దేవుడు నీ విషయంలో నిరాశ చెందుతాడు. నువ్వు తేనె తింటా కూర్చుంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో ఉంటే ఇదివరకున్న ప్రభావం, ఇదివరకున్న శక్తి నీ పరిచర్యలు నువ్వు చూడలేవు, నీ జీవితంలో కూడా నువ్వు చూడలేవు. మరో ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే పిల్లారా, ఈ మాట మీరు ఖచ్చితంగా గుర్తుంచుకో. మానసికమైన వివేచన లేని వారు ఆత్మీయంగా శూన్యులైపోతారు. ఆత్మీయ పతనం ఎప్పుడు ప్రారంభమైంది? నేను ప్రతిష్ఠించబడిన వాడిన సంగతిని మర్చిపోయినప్పుడు అది ప్రారంభమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరో ఉదాహరణ బైబిల్లో నుండి చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. తెలుసు మీకు అది. అందుకే ఒక వచనం గుర్తు చేసుకుందామా? యెషయా గ్రంథం 1:3, ఇశ్రాయేలీయునకు తెలివి లేదు,
నా జనులు యోచింపరు అన్నాడు. మరో చోట ఏమని రాయబడిందంటే వివేకము లేని జనము నిర్మూలమగును అని రాయబడి. వివేకము లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. యెషయా 1:3 నా జనులు యోచింపరు, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారని దేవుడు తన ప్రజలను గురించి బాధపడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బహుశా తల్లిదండ్రులు నీకు చెప్పి 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 నీవు వినక, వారి జ్ఞానాన్ని నువ్వు తీసుకోక, నీ విషయం తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. నీ పెద్దలు, సంఘ నాయకులు నీ విషయంలో బాధపడుతున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. నా జనులకు తెలివి లేదు, వాళ్ళు యోచించరు. దేవుడు నీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నావా? తర్వాత దావీదును గురించి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. దావీదు ఎంత బలవంతుడు తెలుసు మనకి. ఎంత బలవంతుడు దావీదు. సింహాన్ని, ఎలుగుబంటిని, గొర్రెలు కాసుకునేటప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని మామూలుగా చీల్చేశాడే. ఎంత బలవంతుడు. చెప్పాడు కదా, ఫిలిస్తీన్ మీదకి నువ్వు యుద్ధానికి పోలేవయ్యా, నువ్వు చేయించలేవు, 6 మూరల జానడు, ఆ సామగ్రి, ఆ ఎత్తు, లావు, ఆ కవచాలు అవన్నీ చూస్తే మాకే భయం వేస్తుంది, నువ్వు వెళ్ళలేవు అని అక్కడ అందరూ చెబుతూ ఉంటే, నేను గొర్రెలు కాచుకునేటప్పుడు ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చటానికి నాకు తోడై ఉన్న దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపడానికి సహాయం చేయలేడా? ఆఫ్టర్ ఆల్ ఎంత అన్నాడు. నిజమా కాదా? దావీదు ఎంత బలవంతుడు ఆలోచించండి. అంత బలవంతుడైన దావీదు బలహీనుడు అవలేదా? అంత బలవంతుడైన దావీదు బలహీనుడు అవలేదా? ఆ స్టోరీ మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఆ స్టోరీ మనకందరికి తెలిసిందే. బలవంతుడైన దావీదు ఎందుకు బలహీనుడైపోయాడో తెలుసా? మరో కాంటెక్స్ట్ ఏంటంటే, సమూయేలు 2వ సమూయేలు 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేనే చదువుతాను, వినండి. ఎందుకు బలహీనుడయ్యాడు? సాధారణంగా ఏం చెప్తారు? ఒకవేళ నేను చెప్పడమే మంచిది, ఎందుకంటే మనం ఇప్పుడు కాన్వర్జేషన్ చేయలేం కాబట్టి ఈ మాటలు 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే గనక జనరల్ గా మనం ఏం చెప్తామంటే, దావీదు ఎందుకు పడిపోయాడని ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే, మీరు చెప్పగలిగిన అవకాశం ఉండి ఒకవేళ చెప్తే ఏమని చెప్తారంటే, ఆయన మిద్ది మీద తిరుగుతున్నాడు, స్నానం చేసి ఆమెను చూశాడు, అందుకు పడిపోయాడని చెప్తారు. కానీ అది కాదు. దానికంటే ముందు 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో, పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడకు హానూనును అతని రాజ్యము నేలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హామానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా, అమ్మోనీయుల ఘనులు తమ రాజుకు హానూనుతో ఎలాగూ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకునుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? ఇక్కడ చిన్న స్టోరీ, జరిగిన సంఘటన ఏంటంటే, దావీదుకి అమ్మోనీయులు సహాయం చేశారు. ఒక దశలో దావీదుకి అమ్మోనీయులు సహాయం చేశారు ఒక దశలో. అయితే ఇప్పుడు అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హానూను రాజ్యము ఏలుతూ ఉన్నాడు. హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారము అంటే, అమ్మోను రాజు నాహాషు చనిపోయాడు. ఈ నాహాషు దావీదుకి సహాయం చేశాడు ఒక దశలో. దినవృత్తాంతముల గ్రంథము 19-20 అధ్యాయాల్లో ఆ స్టోరీ మనం చూస్తాం, కొంత వివరంగా చూస్తాం మనం. అయితే ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే, అమ్మోనీయులు ఇశ్రాయేలుకి విరోధులు కదా, శత్రువులు కదా, అంటే వాళ్ళు అన్యులు కదా. అన్యులైనప్పటికీ దావీదుకున్న మంచి మనస్సును బట్టి
వారికి సహాయం చేద్దామని అనుకున్నాడు. అమ్మోనీయులు ఒక దశలో నాకు సహాయపడ్డారు కదా, అటువంటి వ్యక్తుల్ని మరి పోగొట్టుకోకూడదు అనుకున్నాడో, తన మంచితనాన్ని బట్టి సహాయపడదామని అనుకున్నాడో, లేక ఆదరించడానికి మనుషులు పంపుదాం అనుకుని నాహాషు సహాయం పొందిన వాడు దావీదు ప్రత్యుపకారం చేయడానికి మరి పంపించాడు. ఎవరిని పంపించాడు? 2వ అధ్యాయంలో, ఉపకారమునకు నేను హామానునకు ప్రత్యుపకారము చేతును అనుకొని దావీదు ఏం చేశాడండి? అతని తండ్రి నిమిత్తం, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా సహాయం చేద్దామని, ఆదరిద్దామని, ఓదారుద్దామని వచ్చాడు. సేవకులను పంపించాడు. పంపిస్తే ఇక్కడ ఒక రాంగ్ పర్సన్స్ ఉన్నారు, తప్పుడు కలిగిన మనుషులు ఉన్నారు. రాగా ఏం చేశాడు? అమ్మోనీయుల గనులు, అక్కడున్న గనులు కొంతమంది తమ రాజుకు హామానుతో ఎలాగూ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చుటకు వారిని పంపిన నువ్వు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయను శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించున్నాడని నీకు తోచలేదా అని చెబితే 4వ వచనంలో ఏం చేశారండి? అంతటా హానును దావీదును పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఏమి నేర్చుకోవచ్చు ఇక్కడ? నాకేం అర్థమైందంటే, అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకూడదు. 1. 2, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, వాళ్ళు నీకెంత మేలు చేసినా అసలు అడగని సలహాలు ఇవ్వకూడదు అన్నట్లు, నీ అవసరం వాళ్ళకు ఉందో లేదో తెలియకుండా నువ్వు అనవసరంగా వాళ్ళ జోలికి పోవడం అనవసరం. వాళ్ళకి నీ అవసరత ఉందో లేదో తెలియకుండా నువ్వేదో చేద్దామని అనుకోవడం అవివేకం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్యులు వాళ్ళు సహాయం చేస్తే చేశారు, అసలు నువ్వు వెళ్ళకూడదు, పంపకూడదు. వాళ్ళ నేచర్ నీకు తెలుసు. అక్కడ దావీదు పొరపాటు చేశాడు. తన మానసిక బలం విషయంలో, డిజార్న్మెంట్ లో దావీదు ఓడిపోయాడు. ప్రభునందు ప్రియులారా, తర్వాత ఏం జరిగిందంటే 10వ అధ్యాయం అంతా కనుక చూస్తే, అమ్మోనీయులు సిరియన్లు కలిసి యుద్ధానికి వస్తారు ఇశ్రాయేలు మీద. చివరికి ఇశ్రాయేలే జయిస్తారు. 11వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయం 19వ వచనం, సగభాగము నుండి, ఇశ్రాయేలుతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయుటకు మానిరి. అమ్మోనీయులు సిరియనుల సహాయం తీసుకొని ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చినప్పటికీ ఇశ్రాయేలీలే గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు. ఇక సిరియన్లు ఏమనుకున్నారంటే అమ్మోనీయులకు సహాయం చేయకూడదు అని వాళ్ళు అనుకున్నారు. 10వ అధ్యాయంలో జరిగిన సంగతి అది. అయితే వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరవలసిన సమయంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకవేళ రబ్బా పట్టణమును ముట్టడించినప్పటికీ అమ్మోనీయులను సంహరించి, దావీదు లీడర్ కదా, అతడు భయపడి యుద్ధానికి వెళ్లకుండా వాళ్ళని పంపించటం జరిగింది. మిగిలిన వాళ్ళని పంపించడం జరిగింది. అతడు అక్కడ నిలిచిపోయాడు. మరలా అమ్మోనీయులతో యుద్ధం, దావీదు ఉద్దేశపూర్వకంగానే అతను నిలిచిపోయాడు. బహుశా ఈ సంభాషణ జరిగిందేమో. ఒకవేళ మీరుండండిలే రాజా, మేము వెళతాము, అసలు కింగ్ మీరు హెడ్, మీరు పోతే ఎట్లా, వాళ్ళు భయంకరులు అని ఒకవేళ సలహా ఇచ్చాడేమో, ఒకవేళ తెలియదు మనకి. అందువలన అమ్మోనీయులకు భయపడి శిరస్సుగా ఉన్న రాజుగా ఉన్నటువంటి ఆయన, నేను ఆగుదాములే అనుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ స్టెప్ అక్కడ. ఎప్పుడైతే అతడు యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయాడో అక్కడ ఫెయిల్ అవ్వడానికి అవకాశం వచ్చింది.
కాబట్టి 10వ అధ్యాయం 1వ వచనములోనే డిజార్న్మెంట్ లో దావీదు దెబ్బతిన్నాడు. ఇది మనం ఆలోచించుకోవాలి. అప్పుడే పతనం ప్రారంభమైంది. యుద్ధానికి వెళ్ళలేదు, ఏ కారణము చేత వెళ్ళలేదు. ఏ కారణము చేత తను వెళ్ళకపోయినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగింది? చూడకూడని దృశ్యాన్ని చూడవలసి వచ్చింది. అతడు పాపంలో పడిపోయాడు. శాంసన్ డిజార్న్మెంట్ లో ఎప్పుడైతే ఓడిపోయాడో ఆత్మీయ పతనం ప్రారంభమైంది. దావీదు ఎప్పుడైతే అవిశ్వాసులు, అమ్మోనీయులు, అన్యులు ఈయన అవసరం ఉందో లేదో తెలియకుండానే అనవసరంగా రాసుకున్నారు, పూసుకున్నారు అంటారు చూడండి, అట్లా ఏమో చెయ్యబోయాడు. డిజార్న్మెంట్ లో దెబ్బతిన్నాడు. అతను ఆత్మీయ పతనానికి సైతాను పంచులు వేసి పడగొట్టాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ వివేకము గనక కోల్పోతే ఆత్మీయ పతనం ప్రారంభం అవుతుంది. జాగ్రత్త. అందుకే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీ సహవాసం ఎలా ఉంది? డియర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? అసలు నీ అవసరం లేకుండా ఎందుకు వెళ్ళడం? నీ అవసరం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? నీ అవసరం లేకుండా వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? అవసరం లేకుండా నువ్వు మెసేజ్లు పంపడం ఎందుకు? అసలు నీ అవసరం ఉందా? తెలియకుండా పంపిస్తే దావీదు సేవకుల్ని ఏం చేశారు? ఆ బట్టలన్నీ, నిక్కర్లన్నీ కట్ చేసేసి అవమానపరిచి పంపించేశారు. నీ అవసరం లేకుండా అడుగు పెడితే, నీ అవసరం లేకుండా నీ పొరిగింటికి అవసరం లేకుండా వెళితే నీకు అవమానం వస్తుంది. అంతే, అవమానం వచ్చింది. ఇశ్రాయేలు గెలిచినంత మాత్రాన కొంచెం ధైర్యం తెచ్చుకోవాల్సింది దావీదు. నేను అనుకుంటాను ఆయన ఉండిపోయాడు అక్కడ. అది అతని పతనానికి ప్రారంభమైంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు దావీదు కంటే, మనము దావీదు కంటే గొప్పవాళ్ళం కాదు. డిజార్న్మెంట్ కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే 2వ సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు ప్రజలను లెక్కేస్తాడు. జనసంఖ్యను లెక్క వేసినందుకు అతను పశ్చాత్తాపడతాడు. 2వ సమూయేలు 24, 2వ సమూయేలు 24లో మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి. 2వ సమూయేలు 24 ఆయన అన్నాడు, 2వ సమూయేలు 24లో 3 రకాల శిక్షలు ఇస్తాను అంటాడు దావీదుకి. ఎందుకు ఇస్తాడు అంటే ఇక్కడ చెప్పాడు. 10వ వచనం చూడండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినైతిని. ఏంటది? జనసంఖ్య చూచినందుకు. జనసంఖ్య చూడడం తప్ప? అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. జనసంఖ్య చూడడం తప్ప? నిర్గమకాండం 30:11, నిర్గమకాండం 30:11 దయచేసి చూడండి. నిర్గమకాండం 30:11. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. చూసారా? గమనించదగిన మాట. లెక్కించమని చెప్పింది దేవుడేగా. ధర్మశాస్త్రంలో లెక్కించమని, జనసంఖ్య లెక్కించమని చెప్పింది దేవుడే. మరి దావీదు లెక్కించడం తప్పెందుకు అవుతుంది? లెక్కించమని చెప్పిన తర్వాత ఏం చెప్పాడు దేవుడు? అది దావీదు చెయ్యలేదు, అందుకు అతనికి తెగులు వచ్చింది. అతనికి తెగులు రావడం కాదు, తెగులు రాకుండా జనసంఖ్య లెక్క వేయొచ్చు, దానికి పరిక్రయ ధనముగా చేయవలసింది దావీదు చెయ్యలేదు, అందుకు గిల్టీ ఫీల్ అయ్యాడు. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, అతను ఒప్పుకున్న అద్భుతమైన మాట, దావీదు మహారాజు ఒప్పుకున్న అద్భుతమైన మాట, నేను అవివేకినైతిని. చూసారా మాట? దావీదు జనసంఖ్య లెక్కించినందుకు తన మనస్సు కొట్టుకుంది. నేను పాపము చేశాను, నేను అవివేకినైతిని.
అంటే తన మానసిక బలాన్ని ఉపయోగించడంలో, వివేకముగా తీర్మానం చేయడంలో అతడు ఓడిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. అందువలన తెగులు వచ్చింది. అయితే తెగులు రాకుండా, శిక్ష రాకుండా ఉండాలంటే పరిక్రయ ధనము చెల్లించాలి. ఆ పరిక్రయ ధనము ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిక్రయ ధనము చెల్లిస్తే తెగులు రాదు, నష్టము రాదు. పరిక్రయ ధనము ఎవరు? లెక్కింపవలెను, తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఏమండి? 12వ వచనం, 30:12 నిర్గమ. ఇచ్చుకొనవలెను, అలాగు చేసేదలా నీ వారిని లెక్కించున్నప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదో. దావీదు ఎందుకు గిల్టీ ఫీల్ అయ్యాడు? ఎక్కడ? జనసంఖ్య లెక్కించడం తప్పు కాదు, కానీ లెక్కించే సమయంలో చేయవలసిన పని అతను చేయలేదు. అందుచేత ప్రియులారా, అవివేకినైతిని. తమ్ముడు, చెల్లి, పెద్దలారా, స్నేహితులారా, డిజాన్మెంట్, మానసిక బలం, మానసికంగా వివేచించడంలో, తీర్మానం చేయడంలో ఎక్కడైతే ఓడిపోతామో అక్కడ ఆత్మీయ పతనం ప్రారంభమవుతుంది, శిక్ష వస్తుంది. అయితే సొల్యూషన్ ఉందా? దీనికి ఉంది. చిన్న కుమారుడు తప్పిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. చిన్న కుమారుల్లో జరిగిన మీరు అడగవచ్చు, అన్నా మరి ఇవన్నీ ఇలాగా కోల్పోతూ ఉన్నమాట నిజమే. శాంసన్ లాగా, దావీదు లాగా ఇదివరకున్న బలం, ఇదివరకున్న ప్రభావం, ఇదివరకున్న శక్తి, ఇదివరకున్న ఉజ్జీవం, ఇదివరకున్నటువంటి ఆ ఆశ, తపన, దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలి అన్న ఆశ ఇప్పుడు దాదాపుగా కోల్పోయినట్టే ఉంది నా పరిస్థితి. కెన్ ఐ రెస్టోర్? తిరిగి మరలా నేను సమకూర్చబడగలనా అంటే ఖచ్చితంగా సమకూర్చబడగలం. అందుకే ఈ యూత్ మీటింగ్స్ ని దేవుడు మనకిచ్చాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు రక్షించబడిన వ్యక్తివైనా, నువ్వింకా రక్షించబడకపోయినా, యవనస్తులైనటువంటి వారితో, రక్షించబడిన వారితో నేను చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ ఎ ఛాన్స్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. యూ కెన్ కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తన స్వరూపములో సృష్టించబడిన నిన్ను పాపము చేత నువ్వు నశించిపోవడం ఇష్టం లేక, రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు అలాగే కొనసాగి దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలను పాడు చేసే వ్యక్తిగా ఉండకుండా వాటిని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఇంకా రక్షణ పొందని వ్యక్తివైతే, ఓ యవన స్త్రీ, ఓ యవన పురుషుడా, ప్లీజ్ కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. చిన్న కుమారుడు అనే వ్యక్తి తప్పిపోయాడు. తండ్రి దగ్గర ఒక తీర్మానం చేసుకొని నా ఆస్తి నాకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. తెలుసు ఆ స్టోరీ మనకు. లోకా సువార్త 15వ అధ్యాయంలో ఈ చిన్న కుమారుడు కథ మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఉండెను, అది ఒక జరిగిన సంఘటనగా మనం చూస్తున్నాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉండిరి అన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఏం జరిగింది? నా ఇష్టం అని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేత అదంతయు పాడు చేసి ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో కరువు రాగా ఇబ్బంది పడసాగి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడు. అతను అన్నాడు, ఏమన్నా పనులుంటే ఇవ్వమంటే, అయ్యా పనులు లేవు కానీ పందులు ఉన్నాయి అన్నాడు. సరే, ఆ పందులు మేపటానికి అతన్ని పెట్టారు అక్కడ. పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడినాం గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. పందులు తిను పొట్టు. డిక్లైనింగ్. స్పిరిచువల్ గా మనుషులు డిక్లైన్ అయిపోతా ఉన్నారు. ఆత్మీయమైనటువంటి క్షీణత సంభవించేసింది. ఇప్పటికే ఆత్మీయంగా క్షీణిస్తున్నావా? ఆత్మీయంగా క్షీణిస్తున్నావు. పందులు తిను పొట్టు, క్షీణించిపోతున్నావు. ఆధ్యాత్మికమైన దారిద్రత నీ జీవితంలో ఉందా? నీతి లేదు, నిజాయితీ లేదు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి, తల్లిదండ్రుల మాటను ఉల్లంఘించి, తండ్రి నాకొద్దు, తల్లి నాకొద్దు, నా ఇష్టం అని సంసోనులాగా, చిన్న కుమారుడులాగా దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయా? సహవాసానికి, సంఘానికి, నాయకులకు, తల్లిదండ్రులకు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ నువ్వు తిరిగి రావాలని అనుకుంటే నీకు ఛాన్స్ ఉంది. 3 మాటలు చెప్పనా?
రిపెంట్ అండ్ రెస్టోర్. అతను అన్నాడు, ఆ మాట గనక మనం చూస్తే, అయ్యో తండ్రి యొద్ద కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేస్తుని అని చెప్పుదునని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? రియలైజ్ ఏంటి? ఇక్కడ రియలైజ్ చేశాడు. ఏంటి ఆ రియలైజేషను? బుద్ధి వచ్చినప్పుడు హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. బుద్ధి వచ్చింది. ఎంత క్షీణిస్తున్నా బుద్ధి వస్తుందా? కొంతమంది యవనస్తులకి ఆరోగ్యం క్షీణిస్తున్నా, అందం క్షీణిస్తున్నా, ఆస్తి క్షీణిస్తున్నా, చదువులు చట్టుబండలైపోయినా, అందమైన ముఖ వికారం అయిపోతున్నా, విలువలు దెబ్బతింటున్నా, 10 మంది ఏంటి బ్రతుకని ఒక రకంగా చూస్తున్నా, అవమానం వస్తున్నా, దాన్ని కూడా లెక్క చేయనంతగా బుద్ధిని కోల్పోయారు చాలా మంది. లెట్ us రియలైజ్ అవ్వండి. దేవుడు బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. ఆ బుద్ధి దేవుడే ఇచ్చాడు అతనికి. అయ్యో పందులు తిని పొట్టుతో కడుపు నింపుకొనవలసి వచ్చింది, ఏంటి పరిస్థితి నాకు, ఏంటి దుస్థితి నాకు అనుకున్నాడు. పిల్లరా, కొంతమంది బాగా క్షీణించిపోతే గాని వాళ్ళు రియలైజ్ అవ్వరు. బాగా క్షీణించిపోతే కానీ రియలైజ్ అవ్వరు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వన్నిటినీ దేనిని కోల్పోయానని నువ్వు రియలైజ్ అవుతున్నావు, యు కమ్ టు జీసస్ క్రైస్ట్. అతను అనుకున్నాడు, లెట్ మీ గో టు మై ఫాదర్, లెట్ మీ రైజ్ అండ్ గో టు మై ఫాదర్. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అన్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ఏం చెప్దాం అనుకున్నాడు? తండ్రి, నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు. అసలు నీకు పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను. నీ కుమారుడు నేను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకడిగా పెట్టుకో అని చెబుదామని అనుకుని లేచి వెళ్ళాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మురికివాడు ముద్దెట్టొచ్చాడు? తండ్రి నాకు వద్దని ముఖానే తృణీకరించి వెళ్ళిపోయిన వాడు ముద్దెలా వచ్చాడు? అది కన్న ప్రేమ. అందుకే నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. నీ స్థితి చూచిన ప్రేమ, నీపై జాలిపడిన ప్రేమ, నీకై పరిగెత్తుకుని వచ్చిన ప్రేమ, ఈరోజు ఈ యూత్ కాన్ఫరెన్స్ ద్వారా నిన్ను వెతుకుతున్న ప్రేమ, నువ్వు కోల్పోయిందంతా నీకు తిరిగి మరలా ఇవ్వడానికి ఇష్టపడుతున్న ప్రేమ. కారణము ఏదైనా కావచ్చు. శాంసన్ వలె కోల్పోయింది ఏదైనా ఉందా నీ బ్రతుకులో? అందము, ఆస్తి, ఐశ్వర్యము, గొప్పతనము, ప్రభావము, పరిశుద్ధాత్మ అభిషేకము కోల్పోయిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? యు కమ్. తండ్రితో ఉన్న స్నేహం కోల్పోయావా? యవనస్తుడా, యవనస్తురాలా, పోగొట్టుకోవద్దు. ఎప్పటికీ నీకు అసలు లేకపోతే యేసయ్యను పోగొట్టుకోవద్దు. ఆయన దగ్గరే నీకు నిజమైన శాంతి, సమాధానం దొరుకుతుంది. ఈ రాత్రి వేళ ఆయన వైపు తిరుగుతావు. రియలైజ్ అండ్ రిపెంట్. ఏంటి రిపెంట్? తండ్రి, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు. దట్ ఈస్ ద రిపెంటెన్స్. నీకు పరలోకానికి విరుద్ధంగా నేను పాపము చేశాను. నా పాపమే నన్ను క్షీణింప చేస్తుంది. నా పాపమే నాకు అవమానం తెస్తుంది. నా పాపమే నాకు నెమ్మది లేకుండా చేస్తుంది. నా పాపమే నేను విస్తరించకుండా చేస్తుంది. నా పాపం వల్ల నేనయ్యా
ఈ పాపాన్ని పరిహరించడానికి నీవు చిందించిన ప్రశస్త రక్తంలో నా పాపములు కడుగు, నన్ను క్షమించు అని చెప్పండి. యవనస్తులారా మీరు బలవంతులు. వాస్తవంగా మీలో చాలా శక్తి ఉంది. అయితే నువ్వు కోల్పోతున్నావు. నీకు తిరిగి బలము రావాలేనంటే నువ్వు నా దగ్గరకు రా. ఇంకో 3 మాటలు చెప్పనా నువ్వు రెస్టోర్ అవ్వడానికి? మెడిటేషన్. మానసికమైన డిజార్న్మెంట్ బాగుండాలంటే, మన యొక్క డిజార్న్మెంట్ వివేచన సరిగ్గా ఉండాలంటే మెడిటేషన్ ఉండాలి. మనకి దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలి. పిల్లారా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మనం ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కావాలి. మెడిటేషన్, ప్రేయర్ లైఫ్, పర్సనల్ స్పెండింగ్ విత్ ద లార్డ్. మూడవదిగా ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇవి ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో కోల్పోయినవన్నీ తిరిగి మరలా సమకూర్చుకుంటాం. ఈ యూత్ కాన్ఫరెన్స్ నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు కోల్పోవడం, నువ్వు నష్టపోవడం దేవునికి ఇష్టమైతే ఎక్కడెక్కడో ఉన్న నిన్ను ఈ జూమ్ యాప్కి ఆహ్వానించి నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? దీని కొరకే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ శరీర బలము, మానసిక బలము, ఆధ్యాత్మికమైన బలం. మానసిక బలాన్ని ఉపయోగించడంలో సంసోను ఎప్పుడైతే పతనం అయిపోయాడో, డిజార్న్మెంట్ ఎక్కడ దెబ్బతిన్నాడో, తీర్మానం చేయడంలో, సరైన తీర్మానం చేయడంలో, మానసిక బలాన్ని ఉపయోగించడంలో ఎక్కడ దెబ్బతిన్నాడో అక్కడే ఆత్మీయ పతనం ప్రారంభమైంది. నువ్వు రక్షించబడ్డావన్న పేరు మాత్రం ఉంది కానీ ఓ విశ్వాసి, ఓ దైవజనుడా, ఎక్కడో తేనె తింటున్నావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే తేనె తింటున్నావు. ముట్టకూడని దాన్ని ముట్టుకుంటున్నావు, చూడకూడని దాన్ని చూస్తున్నావు, వినకూడని దాన్ని వింటున్నావు. నీ ఒక నాజీరు చేయబడిన, ప్రతిష్ఠించబడిన వ్యక్తి అన్న సంగతి మరిచిపోయి తేనె తింటున్నావు. అందుకే ఆత్మీయ పతనం, క్షీణత, ప్రభావము లేదు. పరిచర్యలో ప్రభావం లేదు, జీవితంలో ప్రభావం లేదు. యు లాస్ట్, యు ఆర్ స్లోలీ, యు ఆర్ డిక్లైనింగ్. క్షీణించిపోతూ ఉన్నావు. నీ బలం ఎక్కడా అంటే తప్పించుకోవడానికి అవకాశం ఉండి కూడా తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే అది తన అధికమైన లాలన మాటల చేత, తేనె కంటే నునుపైన మాటల చేత లోబర్చుకుంది, ఈడ్చుకొని పోయింది. తమ్ముడు చెల్లి, ప్రియ తమ్ముడు చెల్లి, ప్రేమని, దోమని ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమ జీవితాలను స్పాయిల్ చేసుకున్నారు. వెంటనే పశువు వదకుపోయినట్లు ఆ స్త్రీ వెంట పురుషుని వెంట వెళ్ళి బంగారం లాంటి జీవితాలను పాడు చేసుకున్నారు. ఒకవేళ అటువంటి లైన్లో, స్థితిలో నువ్వు ఉన్నావా? మంచి దేవుడు నిన్ను బాగు చేస్తానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే కోల్పోయిందంతా మరలా ఇస్తాడు. దావీదు వలె ఒప్పుకో, నేను అవివేకినైతిని, అవి ప్రాణ పరిక్రయ ధనము నేను చెల్లించలేదయ్యా, చేయవలసింది చేయలేదు, ఒప్పుకోవలసిన పాపం ఒప్పుకోలేదయ్యా. ఒప్పుకో. ఈరోజు చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినట్టు ప్రభు దగ్గరకు రా, పశ్చాత్తాపడు, క్షమించమని అడుగు. దేవుడిచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ను వాడుకో. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నా యొద్దకు వచ్చు అని నేనంత మాత్రము త్రోసివేయనని చెప్పాను. ఇర్మియా గ్రంథం 3:22లో భ్రష్టులైన విశ్వాసులారా, భ్రష్టులైన బిడ్డలారా, మీ అవిశ్వాసమును బాగు చేసేదను, మీరు నా యొద్దకు రండి అని మీరు చెప్పిన మాటను బట్టి వందనాలు ప్రభు. ఎవరైతే ఏమి కోల్పోయానని రియలైజ్ అయ్యారో అదంతా మీరు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. చిన్న కుమారుడు ఇంట్లోకి రాగానే ఆ తండ్రి పరిగెత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా ఆశ్చర్యమైన నీ ప్రేమ ఇంకా ప్రభా ఈ స్టూడెంట్స్ని, యవనస్తుల్ని ఆహ్వానిస్తూ ఉండగా నీ ప్రేమను తృణీకరించి నష్టపోకుండా ఈ రోజైనా ఇప్పుడైనా నీ ప్రేమ కౌగిలిలోకి వచ్చి మారని మార్పు లేని నీ ప్రేమను వాళ్ళు అనుభవించడానికి సహాయం చేయి. క్షమించే ప్రేమ, తృణీకరించని ప్రేమ, ఎప్పుడైనా రమ్మని పిలిచే కమ్మని ప్రేమ పోగొట్టుకోకుండా మీరే ఒక్కొక్కరికి కృప దయచేయమని మీ దయగల హస్తాల్లో పెట్టుకుంటూ వందనాలు చెల్లిస్తూ, నా వంటి సేవకులు, మా వంటి విశ్వాసులు ఆత్మీయంగా క్షీణిస్తూ ప్రభావం లేని వారుగా ఉన్నట్లయితే తిరిగి ప్రార్థన ద్వారా, మెడిటేషన్ ద్వారా
మానసికమైన వివేకము ద్వారా తిరిగి సమకూర్చబడినట్లు కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మేలుకో, క్రీస్తులో నిన్ను చూచుకో. క్రైస్తవా మేలుకో, క్రీస్తుని ధరించుకో. యేసులో నీతి